హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుంటాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం అవసరం లేదు అని పడేస్తాం కదండి, అలాంటి వాటిని అయితే మనం చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. చూడండి, మనం ఆరెంజ్ అనేది తింటాం కదండి, ఊరికే తొక్కలు అనేవి ఏమో అవసరం ఉంటుందని పడేస్తామండి. వాటిని అయితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి. ఆరెంజే కాదండి, నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మ చెక్కల్ని కూడా అలానే యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఒక బౌల్లోకి అయితే వాటర్ అనేది తీసుకున్నానండి. ఆ వాటర్ అనేవి మరిగిన తర్వాత మనం ఆరెంజ్ తొక్కలు అయితే వేసుకోవాలండి. ఆరెంజే కాదండి, ఆరెంజ్తో పాటు నిమ్మ తొక్కల్ని కూడా వేయచ్చండి. తర్వాత మనం బేకింగ్ సోడా అనేది ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నామండి. ఈ విధంగా వేసుకున్న దాంట్లో మనం వచ్చేసరికి దీన్ని ఎలా యూస్ చేస్తామనంటే, కిచెన్ టవల్స్ ఉంటాయి కదండి, మనం వంట రూమ్లో మనం పెట్టుకుంటాం కదండి క్లాత్స్ అనేవి. ఆ క్లాత్స్ అనేవి మనం డైలీ పిండుకున్నా సరేనండి, వారానికి ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే మనం డీప్ క్లీన్ అనేది చేసుకోవాలండి. నేను డైలీ అయితే పిండేస్తానండి. నైట్ పడుకునేటప్పుడు అయితే డైలీ ఇవైతే పిండేసుకొనే పడుకుంటానండి. అయినా కూడానండి ఎంత డస్ట్ అనేది ఉంది, ఎంత జిడ్డు ఈ జిడ్డు వల్ల వచ్చేసరికి నాప్కిన్స్ అనేవి అలానే పెట్టేస్తే మనకి స్మెల్ అనేది వస్తుందండి. ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసినా సరే అండి, ఎంత డస్ట్ అనేది ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి. ఈ విధంగా మనం డైలీ క్లీన్ చేస్తున్నామని అనుకుంటాం, కానీ మనకు ఎంత డస్ట్ ఉంది అనేది మనం క్లీన్ చేసుకున్నప్పుడే మనకు అర్థమవుతుందండి. ఈ విధంగా మనం వాటర్లో వేసాక వాటర్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి మనం చల్లారిన తర్వాత అండి, చూడండి ఎంత డస్ట్ అనేది ఉందో. ఇలా చల్లారిన తర్వాత మనం వాటర్ అనేది వేసేసుకొని నీట్గా నాప్కిన్స్ అనేవి ఫస్ట్ పిండేసుకోవాలండి. ఈ విధంగా పిండేసుకున్న తర్వాత మన దగ్గర విమ్ లిక్విడ్ అయినా మనం బట్టల సోప్ అయినా ఏదైనా సరే అండి, ఏది ఉంటే అది తీసుకొని మళ్ళీ మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా 1 వీక్ ఒకసారి అయితే మాత్రం కంపల్సరీగా డీప్ క్లీన్ అనేది చేసుకోవాలండి. చాలా ఇంపార్టెంట్ అండి. మనం డైలీ అనేది వాడతాం కదండి, మనం వాడినప్పుడు మనం అలానే పెట్టేసుకోవడం అస్సలు మంచిది కాదండి. జిడ్డు మురికి అంతా చేరి మనకి స్మెల్ అనేది వస్తుందండి. ఆ విధంగా లేకుండా మనం డైలీ మామూలుగా క్లీన్ చేసుకుంటున్నా, ఈ విధంగా వారానికి ఒకసారి డీప్ క్లీన్ అనేది చేసుకున్నారు అని అంటే చాలా నీట్గా అయితే ఉంటాయండి. చాలా మంచి స్మెల్తో అయితే ఉంటాయండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఆరేసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం యూస్ చేసుకోవచ్చండి. ఈ విధంగా క్లీన్ చేసే మనం యూస్ చేసుకోవాలండి, లేదంటే అసలు మంచిది కాదండి. ఎందుకంటే మనకి కిచెన్లో టవల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ప్రతి దానికి మనం అన్నం దించాలన్నా, కూర దించాలన్నా, పప్పు దించాలన్నా ఏదైనా సరేనండి, మనం ఇది ఎక్కువగా యూజ్ చేస్తాం కదండి. మరి అలాంటప్పుడు దాన్ని ఎంత నీట్గా పెట్టుకుంటే మనకి బాగుంటుందో తెలుసు కదండి. అందుకోసమని మనం ఇలా అయితే డీప్ క్లీన్ అయితే చేయాలండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. అంబ్రిల్లా అనేది మనం యూజ్ చేస్తాం కదండి. యూజ్ చేసిన తర్వాత మనం ఊరికే అలా పక్కకు పెట్టేస్తామండి. ఒక్కొక్కసారి అయితే అంబ్రిల్లా అనేది మనం పెట్టేస్తాం, కానీ మళ్ళీ మనకు గుర్తుండదండి ఎక్కడ పెట్టాము ఏంటి అనేది గుర్తుండదు. అంతేకాకుండా మనం ఎక్కడైనా ఒక చోట పెట్టినా కూడా దానికైతే డస్ట్ అనేది పడుతుందండి. అలా లేకుండా ఉండాలి అని అంటే మన దగ్గర సింగిల్వి సాక్సెస్ అనేవి ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు ఒక సాక్స్ అనేది తీసుకొని ఇలా అంబ్రిల్లాకి అయితే పెట్టేసాము అని అంటే, మనకైతే ఒక చోట మనం తగిలిచ్చేసుకున్నాము అని అంటే, మాకైతే ఒక పెద్ద గొడుగు కూడా ఉందండి, కానీ అదే అంబ్రిల్లా ఉంది పెద్దది, కానీ అదైతే కనిపించడం లేదండి. ఇలా మనం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తామండి. అలా పెట్టకుండా మనం ఇలా సాక్స్ అనేది వేసేసుకొని ఇలా విండోస్ ఉంటాయి కదండి, విండోస్ దగ్గర మీ దగ్గర ఏమైనా హ్యాంగర్ మాదిరి ఉంటే దానికో ఎక్కడైనా సరేనండి, మనం గుర్తుగా తగిలిచ్చేసుకున్నాం అనుకోండి, మనం అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాము. రిమైనింగ్ టైంలో ఇలా సాక్స్ వేసేసుకొని మనం పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, అవసరం ఉన్నప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం తీసేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామంటే, మనం ప్రతి ఒక్కరు ఇప్పుడైతే స్టిక్కర్స్ అనేవి వాడుతున్నారు కదండి, కానీ ఇంతకు ముందు మాదిరి ఇప్పుడు ఉండే స్టిక్కర్స్కి అయితే గమ్ అనేది ఉండడం లేదండి. మనం పెట్టుకున్నాక ఒక 1 అవర్లోనే అండి ఆ గమ్ అనేది లేకుండా మనకైతే ఆ స్టిక్కర్ అనేది పోతుంది కదండి. అలా లేకుండా ఉండాలి అని అంటే మనము ఒక 5 మినిట్స్ ముందండి మనం పెట్టుకుంటాము అన్న ఒక 5 మినిట్స్ ముందైతే మనం స్టిక్కర్ ప్యాకెట్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకోవాలండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మనము ఒక 5 మినిట్స్
తర్వాత మనం తీసేసుకొని పెట్టేసుకున్నాము అని అంటే మనకి గమ్ అనేది ఎక్కువసేపు ఉంటుందండి. రోజులు ఉన్నా సరేనండి, గమ్ అనేది పోకుండా మనకి ఎక్కువసేపు అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. పిల్లలు ఉండే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మా పాప అండి రోజుకు ఒక స్టిక్కర్ మారుస్తుందండి. రోజు ఏంటి పెట్టిన ఒక గంటకి తీసేస్తుందండి. అలా లేకుండా ఉండాలి అని అంటే మనం ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం పిల్లలకు పెట్టాము అని అంటే వాళ్ళు అది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు పీకేసుకున్నా కూడా అంత త్వరగా ఊడకుండా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా మీకు టిప్స్ అన్నిట్లో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ మంచి టిప్లోకి వెళ్దామండి. ఇది ఆడవాళ్ళందరికీ ఉపయోగపడేటటువంటి ఒక మంచి టిప్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్ ఫాలో అయ్యారు అని అంటే మనకి చాలా బాగుంటుందండి. టైం అనేది సేవ్ అవుతుందండి. అది ఏంటి అని అంటే మనం కిరాణా సరుకులు అనేవి ఏ మంత్కి ఆ మంత్ అయితే తెచ్చుకుంటాం కదండి. మనం అయిపోయేటప్పుడు మనం అయిపోయాయి అబ్బా ఇవి ఈ సరుకులు అయిపోయాయని అనుకుంటామండి. కానీ మనం సరుకులు ఎప్పుడైతే మనం రాస్తామో సరుకుల పట్టి ఆ టయానికి అయితే మనకి ఏమైపోయాయి అనేది అస్సలు గుర్తుండదండి. అలాంటప్పుడు మనం తెచ్చేసుకుంటాము, మళ్ళీ ఇంకొకసారి తెచ్చుకోవాల్సి వస్తుందండి. అలా లేకుండా మనకి మంత్కు ఏమేమి కావాలి, ఎంత కావాలి, ఏవైపోయాయి అని తెలుసుకోవాలి అని అంటే మనం వంట రూమ్లో వచ్చేసరికి ఒక పేపర్ అనేది మనం డబుల్ టేప్కి పెట్టేసుకుని అంటించేసుకున్నాం అనుకోండి, మీకు వెంటనే అయిపోయింది అన్న వెంటనే మీరు ఇలా రాసుకున్నారనుకోండి, మనకైతే తెచ్చుకునేదానికి కూడా సరుకులు తెచ్చుకునేదానికి కూడా ఆలోచన లేకుండా మనం ఈజీగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేకుండా మనం ఈజీగా అయితే మంత్కి ఏం కావాలి అన్నీ అయితే తెచ్చుకోవచ్చండి. మనం ఆ టైంలో రాసేటప్పుడు అయితే మాకు అదే సిచ్యువేషన్ అండి. రాసే టైంలో గుర్తు రావండి, మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుంది. అలా లేకుండా మేమైతే ఇలానే చేస్తామండి. ఒక పేపర్ అనేది పెట్టేసుకొని మనకు అయిపోయినాయి అనగానే వెంటనే రాసేసుకుంటామండి. అప్పుడు వెంటనే మనం తెచ్చేసుకునేటప్పుడు అన్నీ కలిపి ఒకటేసారి తెచ్చేసుకోవచ్చు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలాంటి కవర్స్ అనేవి మనం శారీస్ తీసుకున్నా, డ్రెస్సెస్ తీసుకున్నా ఇలాంటి కవర్స్ అనేవి వస్తాయి కదండి. వాటితో ఏం పని ఉంటుంది అని పడేస్తామండి. జిప్ ఉంటాయి కాబట్టి వీటిని అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. మన దగ్గర ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నా, మన దగ్గర ఆధార్ కార్డు, జిరాక్స్లు అవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ మనం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తామండి. అవసరానికి మనకి ఆధార్ కార్డు ఇప్పుడు జిరాక్స్ కావాలి అని అనుకుంటే మనం వెతుక్కోవాల్సి వస్తుందండి. అలా వెతుక్కోవాల్సిన పని లేకుండా మనం ఈ విధంగా పెట్టేసుకొని జిప్ పెట్టేసుకొని కబోర్డ్లో పెట్టేసుకున్నాము అని అంటే మనకి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ కబోర్డ్ ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తూ ఉంటుందండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ విధంగా నెక్స్ట్ టైం ఇలా వస్తే మాత్రం పడేయొద్దండి. పడేయకుండా ఇలా అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా మనం ఏమైనా తీసుకున్నామంటే గ్యారంటీ కార్డ్స్ కూడా ఇస్తారండి. మనకు అవసరం ఉన్నప్పుడు ఆ కార్డ్స్ వెతుక్కోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి. అలాంటివి కూడా మనం ఇంపార్టెంట్వన్నీ మనం లోపల పెట్టేసుకున్నామని అంటే మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మనకి హ్యాండ్ బ్యాగ్స్ అయినా పర్సెస్ అయినా జిప్ అనేవి ఫెయిల్ అవుతాయండి. జిప్ అనేవి టైట్గా ఉంటుందండి. ఈ విధంగా టైట్గా ఉన్నప్పుడు మనకు రాలేదని మనం గట్టిగా లాగేస్తామండి. అలాంటప్పుడు వచ్చరికి జిప్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదండి. ఆ విధంగా లేకుండా ఉండాలి అని అంటే ఒక్క వ్యాజ్లైన్ ఉంటే చాలండి. జస్ట్ వ్యాజ్లైన్ అనేది మనం జిప్ ఉంటుంది కదండి, ఆ ప్లేస్లో అప్లై చేసామంటే స్మూత్గా వచ్చేస్తుందండి. చూడండి ఎంత స్మూత్గా జిప్ అనేది వస్తుందో. ఈ విధంగా మనకి ఎప్పుడైనా టైట్గా అనిపించింది అని అంటే దాన్ని పట్టి లాగేయకుండా ఈ విధంగా వ్యాజ్లైన్ అనేది అప్లై చేసాము అని అంటే మనకి జిప్ అనేది స్మూత్గా ఉంటుంది. ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ టైం ఆ ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే చూసేయచ్చండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.